హైదరాబాద్ విద్యుత్ సౌధలో పనిచేస్తున్న 1170 మందిని స్థానికత పేరుతో ఏపీకి తీసుకువెళ్లాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల కమిటీల మధ్య చర్చలు జరగనున్న సందర్భంగా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దీక్షలు చేపట్టినట్లు ఉద్యోగులు తెలిపారు. 58-42 నిష్పత్తి పేరుతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సామరస్యంతో సమస్య పరిష్కరించాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు మానసిక వేదన అనుభవిస్తున్నారు. వాళ్ళ పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేసుకోవాలో తెలియదు. తెలంగాణలో ఉంటామో ఆంధ్రాకి వెళ్తామో తెలియని పరిస్థితి. తెలంగాణలో ఇక్కడ మాకు పనిచేసే పరిస్థితి లేవు కనుక మేమందరూ ఏపీలో పనిచేయాలనుకుంటున్నాము. గత సంవత్సరం నుంచి ఏపీ మేనేజ్మెంట్తో ఏపీ గవర్నమెంట్తో అడుగుతున్నాం, మమ్మల్ని ఏపీకి తీసుకోండి, మేము వస్తామని చెప్పి. కానీ ఇంతవరకు ఏపీ నుంచి ఎటువంటి మాకు పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. మా డిమాండ్ ఏంటంటే ఈ 1200 మందిలో ఎవరైతే విల్లింగ్గా ఉన్నారో, ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ఏపీలో పనిచేయడానికి కానీ ఏపీకి రావడానికి కానీ వాళ్ళందరినీ తీసుకుని అక్కడ పోస్టింగ్స్ ఇస్తే వాళ్ళందరూ అక్కడ మనశ్శాంతిగా పనిచేస్తారు, సంస్థ అభివృద్ధికి పాటుపడతారు. అలా కాకుండా ఇక్కడ ఉంచేస్తే వాళ్ళు ఇక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా కాకుండా 58-41 రేషన్ పెట్టుకుంటే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఉన్నారో తెలంగాణలో ఆ సీనియర్స్ అందరూ ఏపీకి అప్ చేస్తారు. ఏపీలో పనిచేస్తున్న ప్రజెంట్ సీనియర్స్ 13 జిల్లాల నుంచి ఫోర్స్ఫుల్గా తెలంగాణకు రావాల్సి వస్తుంది. కనుక ఏపీ ముందుకు వచ్చి ఎంతమంది వస్తే అంతమందిని కూడా ఏపీ తీసుకోవడానికి ముందుకు రావాలని మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం.